భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. అంబర్పేట్ తిరుమల నగర్లో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళలు అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. అమ్మవారి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తదితరులు హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. स्पर्शे अग्ने देवन्मनसा गुणनो साकं भोज्य विचार మీరు వెళ్ళని తీసాడేనా ఆయన మాకు ఎవరో అమ్మ ఇక్కడ చూడం జయ శుభకారిణి విజయ రూపిణి జనని. ఈ పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంలాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీసు లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకనే వాళ్లకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి మీరు దాన్ని ఇండిపెండెంట్గా చూడాలని నేను పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి ఈ సమస్యను గత సంవత్సరం కూడా నాతో చెప్పారు. నేను అప్పుడు మాట్లాడాను కమిషనర్ గారితో. కమిషనర్ గారు ఏదో పరిష్కారం చేస్తాము అన్నారు, ప్రత్యేక రోడ్డు కూడా ఇస్తామని అన్నారు. కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. కానీ ముందు పర్మిషన్ ఇచ్చి గేట్ పెట్టి సరైన విధంగా వీళ్ళకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తే వాళ్ళు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.